రాజమహేంద్రవరం నగరంలో అధికారుల నిర్లక్ష్యం. మున్సిపాలిటీకి భారీ ఆదాయ నష్టం. చెల్లించాల్సిన వారు 100%, చెల్లిస్తున్నది కేవలం 30–40% మాత్రమే. రాజమహేంద్రవరం నగరంలో ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూళ్ల వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు తప్పనిసరిగా చెల్లించాల్సిన ఈ పన్ను విషయంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 100% మంది చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ వాస్తవంగా కేవలం 30–40% మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారన్న అంచనాలు బయటకు రావడం నగరంలో కలకలం రేపుతోంది. ఈ పరిస్థితి కారణంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ రాజమహేంద్రవరంకి ప్రతి ఏడాది లక్షలాది రూపాయల ఆదాయ నష్టం జరుగుతున్నప్పటికీ దీనిపై బాధ్యత వహించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరాభివృద్ధికి కీలకమైన నిధులు వసూలు కాకపోవడం వల్ల రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణ వంటి మౌలిక సమస్యలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయనే ఆవేదన ప్రజల్లో వ్యక్తమవుతోంది. సాధారణ రోజుల్లో ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూళ్లపై ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోని అధికారులు పండుగలు లేదా ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం ఫార్మాలిటీ కోసం వ్యాపారుల వద్దకు వెళ్లి హడావుడిగా తనిఖీలు చేయడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారులపై ఒత్తిడి తెచ్చి పెద్ద మొత్తాల్లో పన్ను ఎగ్గొట్టేవారిని వదిలేయడం వల్ల వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటోందని స్థానికులు అంటున్నారు. ఇంకా ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే ఏమిటి, ఎవరు చెల్లించాలి, ఎలా చెల్లించాలి అనే అంశాలపై సరైన అవగాహన కల్పించడంలో మునిసిపల్ యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. డిజిటల్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ చెల్లింపులపై స్పష్టత లేకపోవడంతో చాలామంది పన్ను ఎగ్గొట్టే పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాధనం నుంచి జీతాలు తీసుకుంటున్న అధికారులు తమ బాధ్యతలను పక్కనపెట్టి లంచాల విషయంలో మాత్రం ముందుంటున్నారన్న ఆరోపణలు నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే నష్టం కేవలం మున్సిపాలిటీకి మాత్రమే కాకుండా రాజమహేంద్రవరం నగర భవిష్యత్తు అభివృద్ధికే తీవ్రమైన అడ్డంకిగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ ప్రజలపై భారం కాదని, నగర అభివృద్ధికి అవసరమైన బాధ్యతగా భావించి అందరూ చెల్లించాల్సిన అవసరముందని నగరవాసులు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో నిబంధనలను అందరికీ సమానంగా అమలుచేసి వసూళ్లలో నిర్లక్ష్యం చూపుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దయచేసి గమనించండి, పై ప్రశ్నలన్నీ కూడా ముందుగా చెప్పినట్టే సోషల్ మీడియాలోనూ ప్రజల్లోనూ ఉన్నవే. ఈ ప్రశ్నలకు సదరు బాధ్యులు వివరణ ఇస్తే ఆ వివరణను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బిఎస్బి టీవీ సిద్ధంగా ఉంది. ఇది ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించడానికి కానీ అవమానపరచాలని కానీ కాదు, కేవలం ప్రజల యొక్క సందేహాలను నివృత్తి చేయాలనేది మాత్రమే. దయచేసి గమనించండి.